ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఉత్తర్వులను లబ్ధిదారులకు అందజేసిన భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామలోని సైరం ఫంక్షన్ హాల్ నందు లబ్ధిదారులకు అర్హత ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారి జీవితకాల స్వప్నం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను సాకారం చేసే బాధ్యత ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని అర్హతలు ఉండి ఇల్లు లేని వారికి ఇవ్వాలని అధికారులను కోరారు. అనంతరం పెసర్లు ఇతర విత్తనాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ నాణ్యమైన విత్తనం రైతులకు అందజేశారు. ప్రజల మన మీద నమ్మకం కోల్పోతారన్న ఉద్దేశంతో ఈ పథకాలు తీసుకున్నప్పుడు మనం కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. ఎందుకంటే ఎవరైతే వాస్తవ లబ్ధిదారులో వాళ్ళకి ఇప్పియండి. ఇప్పటికి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్న ఊళ్ళలోకి వెళ్ళి ఇంకా మా దగ్గర చాలా మంది అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎంపీగా మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవాలని డెఫినెట్గా నేను మీ అందరి ముందే కలెక్టర్ గారికి చెప్తున్నాను. ఏమని నిజంగానే ఇంకెవరైనా అప్లికెంట్స్ ఉంటే మీ ఎంపీడీఓతో వాడు నిజంగానే పేదవాడు వారికి ఇల్లు రాదంటే మాత్రం డెఫినెట్గా మీరు అవకాశంతో వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మనం కావాలంటే మంత్రి గారితో మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అప్రూవ్ అయినటువంటి ఇల్లు ఎన్ని శాంక్షన్ అయినాయో ఆ శాంక్షన్ అయిన ఎన్ని కడతారో మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకోండి. 1 month తర్వాత రివ్యూ పెట్టుకుందాం. మళ్ళీ వాస్తవంగా ఎన్ని ఇల్లు పునాదులు వేస్తున్నారు, ఎంతమంది ముందుకు పోతున్నారు, దాన్ని బట్టి మిగతా బఫర్ ఎంత ఉంది మనకి. ఇంకా 1000 మిగిలినాయా? ఇంకా 1000 మిగిలినాయి అనుకోండి. ఆ 1000కి మళ్ళీ మన ఊళ్ళో అక్కడ వచ్చిన అప్లికేషన్స్ మళ్ళీ ఫిల్టర్ చేసి ఈ టార్గెట్ 3500 ఏదైతే నియోజకవర్గానికి ఇద్దామనుకున్నో దాంట్లో సంబంధించి 2000 దాకా ఆల్రెడీ ఇప్పుడు మనం అప్లికేట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వచ్చినాయి. కాబట్టి దీంట్లోకి వెళ్ళి ఏమన్నా కట్టుకోలేని పరిస్థితి ఉంటే మీరు మళ్ళీ అటువంటి పరిస్థితి ఉంటే నా దృష్టికి తీసుకురండి. లేకపోతే ఇక్కడ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి దృష్టికి తీసుకోండి. లోకల్ స్థానిక నాయకత్వం వాళ్ళు కూడా సబ్మిట్ చేస్తారు ఇక్కడ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇది రాజకీయాలకు అతీతంగా మనం రాజకీయాలను ఏదైతే ప్రజల కోసం చేసే సంక్షేమ పథకాలు ప్రజల కోసం చేసేది. కాబట్టి మనం రాజకీయాలకు అతీతంగా వాస్తవంగా ఏ లబ్ధిదారుడున్నా ఆ లబ్ధిదారులకు పథకాలు వచ్చేటట్టు చేస్తేనే కాంగ్రెస్ పాలనలో చాలా మందిలో ఒక మార్పు వస్తుంది. మన మీద ఆలోచన కూడా మార్పు. మనం ఆలోచన మార్పే విధంగా రాజకీయం చేయాలి తప్ప ఒక నేరో మైండెడ్ పాలిటిక్స్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. అధికారులు మీకు డెఫినెట్గా సహకరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. రాజకీయాలు చేయాలని ఇంట్రెస్ట్ మనకు ఉండదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఇదే కాదు, రేపు జరగబోయే భూభారత్ కానీ సన్నబియ్యం కానీ ఇంకా చాలా కార్యక్రమాలు ముందు మనం తీసుకునే పరిస్థితి. రేపు రేషన్ కార్డు గంగుబాయ్ మంగ లింగాల ఏమలత పుష్ప రజని సంజయవాణి పారిజాతం దేవరాజ్ గారి సుల్తాన మయూరి శైలజ లత పుష్ప వీళ్ళందరూ జనగామ మున్సిపల్ కార్పొరేషన్. నెక్స్ట్ కార్యక్రమము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ ఈరోజు తీసుకు